Hi everyone, welcome to part 2 of State Fair video. Part 1 చూడకపోతే లింక్ కింద ఇచ్చాను, చెక్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ హియర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో హాఫ్ ఎగ్జిబిషన్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం కదా, అండ్ దీంట్లో అడ్వెంచర్ రైడ్స్ అండ్ యానిమల్స్ కూడా ఉంటాయి. బట్ లాస్ట్లో యానిమల్స్ యాడ్ చేస్తున్నా బికాస్ మనకు అది కామన్ కాబట్టి. ఇక్కడ ఏం వింతలు ఉన్నాయో అవన్నీ లాస్ట్ లో చూడండి. సో కొంచెం ముందుకెళ్తే ఇక్కడ థ్రిల్ జోన్ అని ఉంటే దాంట్లోకి వెళ్ళాం. ఇది స్లింగ్ షాట్ అంట, చాలా మందికి తెలిసి ఉంటది, బట్ నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ అక్కడ ప్రైజెస్ మెన్షన్ చేసి ఉన్నాయి చూసారా, $40 పర్ పర్సన్ ఉంది. సో దానికి ఒక కెమెరా ఉంటుంది, దాంతో వీడియో రికార్డ్ చేయాలంటే ఎక్స్ట్రా $20 తీసుకుంటారు. అసలు ఎంత టెరిఫిక్ ఉంది చూడండి. వాళ్ళు వెళ్తుంటే నాకే భయం వేసింది. ఇంకా దాంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి మీరే చూడండి, ఎంత హైట్కి వెళ్తుందో. ఇది అయ్యాక థ్రిల్ జోన్ అని ఉంటే అన్ని గేమ్స్ ఉంటాయేమో అనుకొని ఇటువైపు వచ్చాము, కానీ ఎక్కువ లేవు. సో మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. చాలా పెద్దది కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. వెతుక్కుంటూ వెళ్తుంటే ఇంకా దొరికింది ఈ అడ్వెంచర్ రైడ్స్ ఉన్న ప్లేస్. ఫైనల్ గా ఇక్కడికి వచ్చేసాం. ఏమేం గేమ్స్ ఉన్నాయో ఒకసారి చూపిస్తా. ఇది బాస్కెట్ బాల్ వేస్తే గోల్ పడితే మనకు ఏదో ఒక డాల్ ఇస్తారు కదా, అది ద సమ్మర్ ఐ టర్న్ ప్రెటీ సిరీస్ చూసిన వాళ్ళు ఉంటే దాంట్లో వాళ్ళు వేస్తారు కదా, కాన్రాడ్ అండ్ బెల్లీ. ఒక గేమ్ జోన్ లాగా ఉంటది, సేమ్ అదే సెటప్. ఇది చూడగానే నాకు అదే గుర్తొచ్చింది. ఆ సిరీస్ ఎంతమంది చూసారో అండ్ మీరు టీమ్ కాన్రాడా ఆర్ టీమ్ జర్మాయినా నాకు కామెంట్ చేయండి. నేనైతే టీమ్ కాన్రాడే. ఎనీవే, సో అట్లా ముందుకి వచ్చాక ఇక్కడ డైనోసార్ చూసి, అంటే డైనోసార్ టాయ్స్ చూసి మా వాడు డైనో కావాలి అంటున్నాడు. అండ్ అది చాలా బిగ్ సైజ్ లో కూడా ఉన్నాయి. ఇదేమో సేల్ కి లేదు, మనం గేమ్ ఆడుకొని విన్ అయితే ఇస్తారంట టాయ్స్. సో మా హస్బెండ్ తీసుకున్నాడు. $20 కి 19 క్రెడిట్స్ వచ్చాయి. ఒక్కొక్కసారి బాల్ వేసినప్పుడు 5 క్రెడిట్స్ కట్ అవుతాయి. సేమ్ మనకు ఐమాక్స్ లో అండ్ మాల్ లో ఉండే గేమ్స్ జోన్స్ లాగానే. గేమ్ ఏంటంటే ఆ బాల్ తో ఆ 3 బాటిల్స్ ని పడగొట్టాలి. ఇవి చాలా స్ట్రాంగ్ బాటిల్స్, అంటే మేబీ ఐరన్ వేమో. ఎంత గట్టి కొట్టినా ఇంకొక బాటిల్ పడకుండా అట్లనే ఉంది. సో అట్లా ముందుకు వస్తుంటే రోలర్ కోస్టర్ కనిపించింది. మా వాడు దానికి వచ్చే కలర్స్ చూసి ఎగ్జైట్ అవుతున్నాడు. ఇది చూస్తే నాకైతే కడుపులో తిప్పేస్తుంది. దీంతో పాటు ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి. లైక్ ఇదిగో, ఇది రాక్ స్టార్ అంట, మస్తు డేంజర్ ఉంది. అండ్ టాప్ గన్ కూడా ఉంది, జైంట్ వీల్ ఉంది, అన్ని ఎగ్జిబిషన్స్ లో ఉన్నట్టే. ఇక్కడ హాంటెడ్ మ్యాన్షన్ అని ఒకటి ఉంది. దాన్ని చూసి మమ్మీ బూచి అని అంటున్నాడు మా వాడు. వాడికి డ్రెస్ చాలా క్యూట్ గా ఉంది కదా, క్యూట్ ఫెలో. ఏముంది వాడు భయపడుతున్నాడని నేనే బూచిని కొట్టు పారిపోతుంది అని చెప్పాను. ఇదిగోండి బూచిని కొడుతున్నాను అంటున్నాడు.
మమ్మ నీకేమని చెప్పింది? భయపడొద్దని చెప్పింది కదా. గో, ఇంతకు ముందు కొట్టినావు కదా, అట్లనే కొట్టుకోపో. మమ్మీ ఇక్కడనే ఉంది కదా. పో. కొట్టు 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 కొట్టు. ఏ బుజ్జి, నీకు బబ్బలు అని చెప్పు. బబ్బలు. ఇంక ఇక్కడ మ్యూజిక్ పెడితే అది చూసి కూడా మంచిగా డాన్స్ చేశాడు. ఇక్కడ ఒక రైడ్ ఉంది. ఎంత డేంజర్ అండ్ ఎంత ఫాస్ట్ గా పోతుందంటే వామ్మో, కింద నుంచి చూస్తున్న నాకే ఫుల్ భయం వేసింది. ఇంకా లోపల కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏందో, అది అసలు మొత్తం తిన్నదంతా బయటికి వస్తుంది తినేసి ఎవరైనా ఎక్కితే మాత్రం. ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ స్ట్రీట్ అంతా ఏదో థాయిలాండ్ లో ఉన్నట్టుంది కదా. సో ఇంతే అండి ఎగ్జిబిషన్. అండ్ ఇంకో టాపిక్ ఏంటంటే ఇక్కడ ఎగ్జిబిషన్ లో యానిమల్స్ కూడా పెడతారు. ఇన్ఫాక్ట్ వన్ సైడ్ ఆఫ్ ద స్టేట్ ఫేర్ మొత్తం యానిమల్స్ ఉంటాయి, అంటే పెద్ద పెద్ద సెటప్స్ తో ఉంటాయి. ఎందుకంటే మనలాగా వీళ్ళకి ఎక్కడ పడితే అక్కడ యానిమల్స్ కానీ ఫార్మింగ్ రిలేటెడ్ స్టఫ్ కానీ కనిపించదు. అందుకే వీళ్ళకు ప్రతిదీ ఒక వింతలాగే ఉంటది. అవి ఎలా ఉంటాయి, ఏం తింటున్నాయి, అండ్ కౌకి మిల్క్ ఎలా తీస్తారు, ఇవన్నీ చూపిస్తారు. ఇన్ఫాక్ట్ మనీ పే చేసి మనం మిల్క్ తీయొచ్చు కూడా. అదొక యాక్టివిటీ అండ్ ఒక ఎక్స్పీరియన్స్ లాగా పెడతారు ఇక్కడ అడల్ట్స్ కి, పిల్లలకి అండ్ అందరికి. అవి కూడా ఇంక్లూడ్ చేస్తున్నాయి ఈ వీడియోలో. మనకు కామన్ కదా అని నేను వీడియో లాస్ట్ లో యాడ్ చేశాను. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఆవులది, చిన్న చిన్న పందులది ఎగ్జిబిషన్ ఉందన్నట్టు ఇక్కడ. అదిగోండి అక్కడ ఉంది చూడండి, అదంతా షీప్ ది, అది ఆవులది. ఇదేమో చిన్న చిన్న దూడలది, అక్కడేమో మేకలది. సో ఇదంతా ఇట్లా ఎగ్జిబిషన్ లాగా అన్నట్టు. వీడికి ఫస్ట్ చూపిద్దాం ఏమేమి ఉన్నాయో. లుక్ ఎట్ ద డాల్. నేను చూసి నిజంగానే అమ్మాయి అనుకున్నా, అంటే ఏదో పాపనో బేబీ అనుకున్నా. ఇగో కోడిలు కూడా ఉన్నాయి, ఇక్కడ డక్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇదిగోండి ఇవి టర్కీస్. ఇదిగో ఇవి టర్కీ కోడ్. ఇక్కడ చాలా ఎక్కువగా తింటారు ఇవి. మన సేమ్ మన కోడి లాగానే ఉంటాయి కానీ కొంచెం పెద్ద ఉంటాయి అంతే. ఇవన్నీ మేకలు అవి పెట్టారు. ఒక బర్త్ సర్టిఫికేట్ కూడా పెట్టారు చూడండి దీనికి. ఒక ఓవరాల్ వ్యూ చూపిస్తున్నా. అక్కడ అన్ని ఆవులు ఉన్నాయి. ఇక్కడ ఇటు అన్ని ల్యాంప్స్ ఉన్నాయి. ఇక్కడ మేకలు ఉన్నాయి.
అంటే 3 days అయింది అది పుట్టి. ఇదిగోండి ఇది పుట్టి 3 days అయిందంట. ఈ లైన్ అంతా పందుల కోసం, పందులు చూడడానికి ఇంతమంది నిలబడి ఉన్నారు, అందులో నేను కూడా ఒకదాన్ని. అసలు ఎట్లుంటాయా ఇక్కడ పిగ్స్? వచ్చినప్పటి నుంచి నేను చూడలేదు, పింక్ కలర్ ఉంటాయని తెలుసు కానీ ఎట్లున్నాయా అని చూద్దాం అనుకుంటే ఇంత లైన్ ఉంది వాటికి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అబ్బా వాటినన్నిటిని కట్టేసి ఉంచిండ్రు, అయ్యయ్యో. We keep the mamas safe and comfortable in this farrowing treat so that they have access to all the food and water that they need. ఫోర్క్ ఒక బ్యాండ్ ఇచ్చారు వాడికి. మీకు అక్కడ కనిపిస్తుంది, అక్కడ రోప్ వే కూడా ఉంది. మనం కౌకి మిల్క్ చేయొచ్చట ఇక్కడ, $3 మళ్ళీ దానికి కూడా. మనకి ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి కౌస్, అందుకని మనం గ్రాంటెడ్ తీసుకుంటాం. కొంతమందికి అది ఏం ఫుడ్ తింటుంది, దానికి ఎట్లాంటి ఫుడ్ పెడతారు, ఎంత మిల్క్ ఇస్తుంది, ఎట్లాంటి ఫుడ్ పెడితే అని చాలా మందికి తెలియదు. అట్లనే చాలా మందికి కూడా తెలుసు. కానీ ఇక్కడ చూడండి, ఒక కౌ గురించి తెలుసుకోవడానికి ఎంత మంది వెళ్తున్నారు, అసలు నిజంగా మిల్క్ ఎట్లా ఇస్తుంది. అక్కడ జర్నీ ఆఫ్ డైరీ అని ఒక బోర్డు పెట్టారు, అక్కడ ఎంతమంది నించొని చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చూడండి. అట్లుంటది, అన్ని ఉన్న ప్లేస్ లో ఇంట్రెస్ట్ ఉండదు, ఏం లేని ప్లేస్ లో ఇంతమందికి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది. ఎనీవే ఎంత పెద్దగా ఉంది చూడండి సెటప్ అంతా. ఎన్ని కౌస్ ఉన్నాయి చూడండి, ఒక పెద్ద ఫామే ఉంది. మనం వెళ్ళి మిల్క్ చేయాలంట అంతే. అక్కడ వేస్తున్నారు చూడండి ఒక బ్యాచ్, అదే పనులు ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళు. ఒక కౌ చూడండి, అది కౌలానే లేదు, ఇంతలా ఉంది, ఏదో హైబ్రిడ్ కౌ లాగానే ఉంది. ఒక్కసారి ఈ బుల్ని చూడండి ఎంత పెద్ద ఉంది. దీన్ని సూపర్ బుల్ అంటారంట. ఇంత పొడవుగా, దాని హెడ్ ఇంత చాలా పెద్దగా ఉంది. ఇంకా కెమెరాలో కొంచెం చిన్నగా అనిపిస్తుంది నాకు ఇక్కడ షూట్ చేస్తుంటే, కానీ లైవ్ లో మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ కౌస్ గానీ బుల్ గానీ చాలా పెద్ద సైజ్ లో ఉన్నాయి. ఇక్కడ బోర్డు లో అదే ఇచ్చారు, అది మంచిగా చిల్ అవుతుంది చాంపియన్ లాగా. అనవసరంగా దాన్ని గెలకకండి అని ఇచ్చాడు. అండ్ దాని నుంచి బయటికి వచ్చి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ హార్స్ బాన్ అని ఉంది. ఆ బయట పెద్దది హార్స్ బోర్డు పెట్టాడు. సో మా బాబు చూసి పాపా హార్స్ అంటున్నాడు. సో లోపల ఎట్లుందో ఒకసారి చూద్దాం, ఏమేం ఎంత పెద్ద పెద్ద జాకీస్ ఉంటాయని ఇక్కడ బోర్డులో అయితే మెన్షన్ చేశారు, చూద్దాం. హార్స్ బాన్ అంట, చిన్న హార్స్ ఉన్నాయి. ఐ థింక్ వీటిని పోనీ అంటారు అనుకుంటా. ఇక్కడ అందరు టచ్ చేస్తున్నారు హార్స్ని. సో అది ఏమనం అనుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ ట్రైన్డ్ ఉంటాయి. సో మావాడు కూడా టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు.
భయపడదు. ఇవన్నీ టాంగా. ఇదిగోండి అది ఎంత ఇక్కడ బోర్డు చూసారా, యావరేజ్ హార్స్ 16-17 ఉంటదంట, 15 నుంచి 17 వరకు. కానీ ఇక్కడ ఉన్న బిగ్ జాకీ 21 హ్యాండ్స్ ఉంటదంట. అంటే హ్యాండ్ అంటే హార్స్ ని హ్యాండ్ తో మెజర్ చేస్తారు. ఈ హార్స్ పైన కూర్చున్న అంకుల్ అవుట్ఫిట్ మంచిగా ఉంది కదా. అంటే ఆయన షూ కానీ ప్యాంట్ కానీ ఆయన పెట్టుకున్న క్యాప్ కానీ మంచిగా కౌబాయ్ లాగా అనిపిస్తుంది. నేను వీడియో రికార్డ్ చేయడం ఆపేసినా కానీ అప్పుడు అంకుల్ మమ్మల్ని గ్రీట్ చేసిండు. మేము కూడా హాయ్ చెప్పినాం. అండ్ డూ లైక్ మై అవుట్ఫిట్ అని అడిగిండు. ఎస్ ఎస్ అని చెప్పేసి సో అట్లా కొంచెం మాట్లాడిండు. దాని తర్వాత అటు నుంచి ఆయన అటు వెళ్ళిపోయిండు. ఇదిగోండి కనిపిస్తుందా, ఇదే జాకీ. 21 హ్యాండ్స్ ఉందని చెప్పిన కదా, అది ఇదే. ఇక్కడ ఉండే వాళ్ళు హైటే చాలా ఎక్కువ ఉంటారు, 5'12". ఇది చాలా కామన్ గా 6 feet ఉంటది. అతనే అంత పెద్ద స్టూల్ వేసుకొని ఎక్కాడంటే హార్స్ హైట్ మీరు ఒక ఇమాజినేషన్ చేసుకోండి. ఇంకా సో అవి చూసేసి తర్వాత ఆమె ఇట్లా హార్స్ పైన కనిపించింది. అంటే అందరూ టచ్ చేస్తున్నారు. ఆమె ఒక పక్కన హార్స్ నాపితే టచ్ చేస్తున్నారు. సో మా వాడు కూడా టచ్ చేయడానికి ట్రై చేసిండు. ఆ హార్స్ బాన్ లో భయపడ్డాడు కానీ ఈసారి బాగానే టచ్ చేశాడు. ఇంతే అండి. సో ఇది యాక్చువల్ గా ఈ పార్ట్ ఏంటంటే నైట్ రైడ్స్ చూసి వచ్చింది. యానిమల్స్ అన్ని డే టైమ్ లోనే షూట్ చేసినవి, నేనే లాస్ట్ కి యాడ్ చేశాను. సో దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో till the end. If you like the video, please consider subscribing. See you in my next video. Take care. Good night.